అని చెప్పేసి ప్రస్తుతం హడావుడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి చూద్దాం. 2019లో పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాం. పీసీఆర్ అది ఒకసారి ఆ టైమ్స్ ఆ పేపర్ ఒకటి వచ్చింది కదా, ఆ పేపర్ ఒకసారి ప్లే చేయండి. సరే, ఇది 2019 ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ ఏప్రిల్ 11వ తేదీన జరిగితే ఏప్రిల్ 12వ తేదీన 10:33 ఉదయాన్నే ఒక నేషనల్ మీడియాలో వచ్చినటువంటి ఒక పత్రిక ప్రకారం 76.7% ఓటర్ టర్న్అవుట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఇచ్చారు. అంటే 76% ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది. కానీ ఇంకొకటి కూడా ప్లే చేయండి. పీసీఆర్ 2019 ఈసీఐ ఓటింగ్ పర్సంటేజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైనల్గా ఇచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 80.38 ఇచ్చిందనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. పీసీఆర్ ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ని ప్లే చేయండి ఫస్ట్, తర్వాత ఈసీఐ ఓటింగ్ పర్సంటేజ్ డాక్యుమెంట్ని ఒకసారి ప్లే చేయండి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చూస్తున్నాం 76.7% ఓటర్ టర్న్అవుట్ వచ్చింది అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైనల్ పర్సంటేజ్ దగ్గరకు వచ్చేసరికి 80.38%గా చూపించింది. అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చిన ప్రెస్ నోట్ ఒకసారి చూపించండి. అది వచ్చేసి ఓవరాల్గా చూస్తే మనకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్, వాళ్ళు చూపించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేసి 79.74% చూపించారు. తర్వాత వచ్చేసి ఓటింగ్ పర్సంటేజ్ ఓవరాల్ చూస్తే 2019 ఎలక్షన్స్లో 9 గంటలకి 10%, 11 గంటలకు 23%, 1 గంటకి 40%, 3 గంటలకు 54%, 5 గంటలకు 60%, 6 గంటలకు 71% నమోదైంది. తర్వాత ఎండ్ ఆఫ్ ది డే 76.69 అన్నారు. ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చారు. తర్వాత వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లలో కూడా దాదాపు 4 నుంచి 5% తేడా కనిపిస్తోంది. మరి ఆ రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ కళ్ళు మూసుకుందో మరి ఏమో తెలియదు, కానీ మరి అప్పట్లో కూడా జరిగిందనమాట. ఇది ఏంటి అంటే ఎలక్షన్ జరిగేటువంటి సందర్భంలో ట్రెండ్స్ అనేవి ఒకేసారి వివరాలు రావు కాబట్టి వచ్చినటువంటి సమాచారం మేరకు ఇస్తే అక్కడ డిస్క్లైమర్ అని ఒకటి ఇస్తారనమాట. ఏంటి ఆ డిస్క్లైమర్ అంటే దీన్ని అనుసరించి మీరు చదువుకోండి అని చెప్పి ఒక అవగాహన కోసం ఇచ్చేటటువంటి ఒక డాక్యుమెంట్ అది. దాన్ని పట్టుకొని ఇదే పర్సంటేజ్ అని చెప్పేసి చెప్పడం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. 2019లో కూడా ఫైనల్ దానికి 6 గంటల దానికి తేడా దాదాపు ఒక 7 నుంచి 8% తేడా ఉన్నటువంటి పరిస్థితి. ఎస్ అజయ్ గారు, ఇప్పుడు మాట్లాడండి మీరు. రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి ప్రైమ్ మినిస్టర్ గుడ్ మార్నింగ్ అండి. 20 నెలలు ప్రభుత్వం ఏర్పడి సమయం గడుస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికీ కూడా ప్రజా తీర్పుని స్వాగతించి మనం ఎందుకు ఓటమి చెందాం, మనం దేంట్లో మార్పులు చేసుకోవాలి, మార్పు చేసుకొని ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల మన్ననలు పొందాలి అన్న విషయాన్ని వదిలేసి ఏదో ఒక విధంగా అపోహలు సృష్టించి మా ఓటమి కాదు, మేము గెలిచాము, ఈవీఎంలు మోసం చేసింది, ఎన్నికల కమిషన్ మోసం చేసింది, లేదా 3 పార్టీలు కలిసి మభ్యపెడతా ఉంది అని ఇంకా రాష్ట్ర ప్రజలను నమ్మించేదానికి ఏదైతే వైసీపీ ప్రయత్నాలు చేస్తూ ఉందో వాళ్ళ ప్రయత్నాలు చూస్తే నవ్వొస్తూ ఉంది అసలు. ఎందుకంటే మోహన్ రెడ్డి ఇప్పుడు అజయ్ గారు, ఇప్పుడు నేను మీకు డాక్యుమెంట్ చూపించా 2019లో ఏం జరిగిందో చూపించా, అదే 2024లో జరిగింది. మరి సేమ్ జరిగిందని 2024లో అక్రమాలు జరిగేసి అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. మీ కళ్ళ ముందు 2019 కూడా చూపించారు. మరి మీరేం ఆ రోజు నిజంగా మీకు తెలియదా, లేకపోతే మీకు అంత అవగాహన లేదా? ఎలక్షన్ మేనేజ్మెంట్ అద్భుతంగా చేసే టీడీపీ మరి కళ్ళు